రామ్కో ఇపాక్సీ టైల్ గ్రౌట్ అనేది 2 భాగాలు కలిగిన ఉత్పత్తి. పార్ట్ ఏ రెసిన్, పార్ట్ బి హార్డ్నర్. పార్ట్ బి హార్డ్నర్ని పార్ట్ ఏ రెసిన్ ఉన్న పాత్రలో కలపండి. 2 భాగాలని పూర్తిగా మరియు బాగా గుజ్జుగా తయారయ్యే విధంగా బాగా కలపండి. టైల్స్కి మధ్యలో ఉన్న అన్ని స్పేసర్లను తీసేసి కళాయిని తయారు చేసిన 1 గంటలోపు టైల్స్ మధ్య భాగాలలో తయారు చేసిన ఈ గుజ్జుని పూయండి. తర్వాత 10 నిమిషాలు ఆరే వరకు వేచి ఉండాలి. తర్వాత ఇనప రేకుతో 45 డిగ్రీల కోణంలో పెట్టి ఉపయోగించాలి. టైల్స్ పైభాగంలో ఉన్న అనవసరమైన గ్రౌట్ గుజ్జుని తీసేయాలి. పూసిన 20 నిమిషాల లోపు టైల్స్ పైభాగంలోనూ జాయింట్లలోనూ మిగిలిపోయిన అనవసరమైన గ్రౌట్ గుజ్జుని తడి స్పాంజి ఉపయోగించి తొలగించి శుభ్రం చేయాలి. తర్వాత 24 గంటల వరకు దాన్ని ఏమీ చేయకుండా అలాగే వదిలేయాలి.